హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మనం వీక్ కేర్ హెన్నా గురించి తెలుసుకుందామండి. చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో హెన్నా గురించి చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. దాంట్లో పదే రిపీట్గా కొన్ని కామెంట్లు అయితే వస్తున్నాయి. వాళ్ళ కోసం నేను ప్రతి ఒక్కరికి కామెంట్కి ఆన్సర్ చేస్తున్నా కూడా మళ్ళీ ఇన్స్టాలో కూడా అడుగుతున్నారు కాబట్టి డౌట్స్ క్లారిటీ చేద్దామని ఈ వీడియో అయితే పెడుతున్నాను. వీడియో ఎండింగ్ దాకా చూడండి, చిన్న వీడియోనే. మీ డౌట్స్ ఏదైనా ఉంటే క్లారిటీగా మీకు అర్థమవుతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే, మనము చాలా హెన్నాలు మన వీడియోలో అప్లోడ్ చేశాం కదండి. అనూస్ అప్లోడ్ చేశాను అండ్ వీక్ కేర్ ఒకటి, ఇంకోటి హిమాలయ, ఇలా చాలా వెరైటీస్ అప్లోడ్ చేశాను. ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అనమాట. అంటే అన్నీ ఒకేలాగైతే వర్క్ అవ్వట్లేదు. స్టార్టింగ్లో అనూస్ యూజ్ చేసేదాన్ని, చాలా మంచి రిజల్ట్ వచ్చేది. బట్ రాను ఆ ప్యాకింగ్ మరి కరెక్ట్గా రావట్లేదో, ప్రోడక్ట్ కరెక్ట్గా లేదో మనకు తెలియదు, కానీ హెయిర్ ఫాల్ అయితే చాలా వస్తుంది. దానివల్ల చాలా ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. కామెంట్లు కూడా వచ్చాయి నాకు, నిజమే అది మాత్రం. నేను కూడా అనూస్ వాడడం మానేశాను రీసెంట్ కాలంలో. అయితే ఈ వీక్ కేర్ యూజ్ చేస్తున్నాను. చాలా బాగుందండి. మంచి కలర్ కావాలి, హెయిర్ ఫాల్ తగ్గాలి, మంచి షైనీ కావాలనుకున్న వాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇది అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు యూజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. మీ హెయిర్ తగ్గట్టుగా ఎంతైతే కావాలో అంత తీసుకొని టీ డికాషన్లో కలుపుకొని నైట్ సోక్ చేసి పెట్టేయండి, ఓకేనా. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే 3-4 అవర్స్ అయినా మీరు సోక్ చేసుకోవచ్చు. ఇది ఒక డౌట్. అండ్ నైట్ ఓవర్ నైట్ మీరు సోక్ చేసి పెట్టుకున్న తర్వాత మార్నింగ్ వస్తే ఇలా కలర్ పైన లేయర్లా కనిపిస్తుంది కదా, ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఒక లెమన్ యాడ్ చేసుకోండి. లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి లెమన్లో మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, ఓకేనా. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, అందరికీ బాగా కలర్ ఇస్తుందా, బ్లాక్ అవుతుందా అని. సో హెన్నా ఎప్పుడు బ్లాక్ అవ్వదండి. మీరు బ్లాక్ కావాలనుకుంటే బ్లాక్ హెన్నా కూడా దొరుకుతుంది, అది యూజ్ చేసుకోవచ్చు. న్యాచురల్ కలర్ కావాలంటే ఇది యూజ్ చేస్తున్నాం. హెన్నా అనేది న్యాచురల్గా లైట్ రెడ్డిష్ లేదంటే బ్రౌన్ కలర్లో వస్తుంది. బాగా వైట్ కలర్ ఉన్న వాళ్ళకి కొంచెం లైట్గా రెడ్ అయితే కనిపిస్తుంది. సో లైట్గా గ్రే ఉన్న వాళ్ళకి మాత్రం బ్రౌన్ కలర్ వస్తుందండి. సో ఇలా మొత్తం అప్లై చేసేసుకొని ఒక 2-3 అవర్స్ పెట్టేసుకొని మన హెయిర్ కలర్ని బట్టి తర్వాత నార్మల్ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోండి మార్నింగ్ టైంలో. నెక్స్ట్ డే షాంపూ పెట్టండి. వెంటనే షాంపూ పెడితే ఏమవుతుందంటే, మనం పెట్టుకున్న హెన్నా అనేది మొత్తం రిమూవ్ అయిపోతుంది, ఓకేనా. సో 24 అవర్స్ తర్వాత మనం షాంపూ చేస్తే చాలా బాగుంటుంది. అది కూడా న్యాచురల్ షాంపూతో చేయండి. ఎక్కువ హార్డ్గా ఉన్న షాంపూల్ని యూజ్ చేయొద్దు, కెమికల్గా ఉండేటివి. కెమికల్ ఫ్రీగా స్మూత్గా అంటే శీకాకాయ షాంపూ ఇలాంటివి ఉంటాయి కదా, కుంకుడికాయ, ఇలాంటి వాటితో చేసుకోండి, చాలా బాగుంటుంది. వీక్లీ వన్స్ పెట్టుకోవచ్చు మన హెయిర్ కలర్ని బట్టి. మంత్లీ ట్వైస్ అయితే నేను అయితే అప్లై చేస్తున్నానండి. వీక్ కేర్ హెన్నా అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను. హిమాలయ కూడా యూజ్ చేశాను, బట్ నాకు ఎందుకు అంతగా కలర్ ఇస్తుందని అనిపించలేదు. నాకు ఈ హెయిర్ కలర్కి ఈ వీక్ కేర్ అయితే చాలా బాగుందండి, నేను సజెస్ట్ చేస్తున్నాను. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా పెట్టుకోవచ్చండి. పదే అడుగుతున్నారు కాబట్టి నేను రిపీట్ చేస్తున్నాను. హోప్ యూ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఇది మనకు ఆన్లైన్లో ఉంది, డీమార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకుంటే ఆన్లైన్లో బెటర్గా ఉంటుంది, లేదంటే డీమార్ట్లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి, ఓకేనా. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.